ఎపిసోడ్ రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చామంతి ఉంగరం వేలికి గాయం అవడంతో ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. రమాదేవికి ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు కోపం వస్తూ ఉంటుంది. పంతులు గారు ఎంగేజ్మెంట్ జరగకపోయినా పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేయండి అని రమాదేవి చెప్తూ ఉంటుంది. అప్పుడు హర్షవర్ధన్ ఇంత అర్జెంటుగా పెళ్లి ముహూర్తాలు ఎందుకు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు రమాదేవి, చామంతి నువ్వైనా చెప్పు మీ అయ్యగారికి గుణ నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడు అని. అందుకనే నీ పెళ్ళి త్వరగా జరిగిపోతే నీ భవిష్యత్తు బాగుంటుందని నేను త్వరగా ముహూర్తాలు పెట్టమంటున్నాను అని రమాదేవి చెప్తూ ఉంటుంది. అప్పుడు హర్షవర్ధన్, అమ్మ చామంతి నీకు ఓకేనా అని అంటాడు. చామంతి ఓకే అయ్యగారు అని చెప్తుంది. ఇక అప్పుడు 2 రోజుల్లో ఒక ముహూర్తం ఉంటే దాన్ని ఓకే చేస్తారు. చామంతి మాత్రం అక్కడి నుంచి చాలా బాధగా దిగులుగా వెళ్తుంది రూమ్లోకి. ఎందుకు చామంతి, నీకు ఇష్టం లేని పెళ్ళిని ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నావని చంద్రిక అడుగుతూ ఉంటుంది. ఇక త్రిపాఠి, గుణ, మినిస్టరు, నిషా, రమాదేవి అందరూ గార్డెన్లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రమాదేవి, అన్నయ్య ఇక మీకు ఏ ఇబ్బంది ఉండదు అని త్రిపాఠికి ఇటు మినిస్టర్కి మాట ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రామచంద్రిని బయటికి రాకుండా అతిపెద్ద కేసులో ఇరికించేశాము. అలాగే చామంతికి నేనిచ్చిన మాట కాకి మాట. చామంతి మాత్రం పర్ఫెక్ట్గా మాట మీద నిలబడుతుంది. గుణాకి చామంతికి పెళ్ళైపోయిన తర్వాత మరోసారి ఆ కేసుని తిరగదోడి శాశ్వతంగా రామచంద్రిని జైలుకు పంపిస్తాను అంటుంది రమాదేవి. తర్వాత నిషాకి, ప్రేమ్కి పెళ్లి చేస్తాను, అదే నా ప్లాను అని చెప్తూ ఉంటుంది రమాదేవి. రమాదేవి, గుణ చామంతిని పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తావు అని గుణాన్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు గుణ ఇలా అంటూ ఉంటాడు, ఆంటీ అది మీ ఇంటి పని మనిషి. నేను రాకుమారుణ్ణి. నేను అంటే 1,000,000 మంది క్యూలో నుంచుంటారు. కానీ దాన్ని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానో మీకు తెలుసు కదా. మా నాన్న మీద కేసు, అది ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఆ కేసు వెనక్కి తీసుకోవాలని దాని మెడలో 3 ముళ్ళు వేయాలి అనుకుంటున్నాను. దాన్ని 10 రోజులు ఎంజాయ్ చేశాక యూఎస్ఏ తీసుకెళ్ళి చంపేస్తాను అని గుణ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు రమాదేవి, అది ఖచ్చితంగా చావాలి గుణ, ఎందుకంటే అది చాలా తెలివైంది అని అంటూ ఉంటుంది. హర్ష 51% ఆస్తిని ఎవరికి రాశారు అన్నది చామంతికి మాత్రమే తెలుసు. అలా ప్రతి ఒక్క విషయంలోనూ అయ్యగారిని నమ్మించి అయ్యగారి దగ్గర మార్కులు కొట్టేస్తుంది ఆ చామంతి. ఇలా మన ప్లాను సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అంటుంది రమాదేవి. ఇక వీళ్ళు మాట్లాడుకునేదంతా రోజా విని రికార్డ్ చేసి వీడియో తీస్తుంది రోజా. అప్పుడు రోజా, అమ్మ అత్తయ్య చామంతిని ఇలా లాక్ చేశారా అని అనుకుంటుంది. నా చెల్లి ఈ వెధవని గుణాన్ని చేసుకొని చచ్చిపోవాలనుకుంటుందా అని రోజా అనుకుంటూ ఉంటుంది. ఇది నాకు ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలి అని చెప్పి రోజా చామంతి దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఈ వీడియో నేను చామంతికి చూపించినా నాకు ఎటువంటి ఉపయోగకరమూ ఉండదు. అదే నేను ఈ వీడియో మామయ్యకు చూపిస్తే అత్తయ్య నిజస్వరూపం మామయ్యకు తెలుస్తుంది అని రోజా మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య తర్వాత పెత్తనం నాకొస్తుంది అని ఆలోచన చేస్తూ ఉంటుంది రోజా. నేను ఎంత నమ్మకంగా అత్తయ్య గురించి వీడియో తీసి మామయ్యకు చూపించినందుకు మామయ్య 51% ఆస్తిని ఎవరికి రాశారో చెప్తారేమో అని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంతలో చామంతి రోజా దగ్గరకు వచ్చి, అక్క దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు రోజా, నీకు ఒక అవకాశం ఇస్తాను, నువ్వు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటావా అని అడుగుతుంది రోజా. అప్పుడు చామంతి, నువ్వు నాకు ఏ అవకాశమూ ఇవ్వద్దు. తల్లిదండ్రులను పట్టించుకొని నీలాంటి కూతురు పుట్టినందుకు నాన్న అమ్మ చాలా బాధపడుతున్నారు అని చామంతి అంటది. అలాంటిది ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేస్తావు అంటే నేను అసలు నమ్మను అంటుంది. ఆపవే నీ నాటకాలు, ఆ గుణాతో నీకు పెళ్లి ఇష్టం లేదని నాకు తెలుసు అంటుంది రోజా. ఎంగేజ్మెంటు ఆగిపోవాలనే కదా నువ్వు చేయి కట్ చేసుకుంది, నాకు తెలుసులే అంటుంది రోజా. తెలుసు కదా, అయితే నోరు మూసుకో అంటుంది చామంతి. నీకు ఒక నిజం చెప్పనా అనగానే, ఏంటి ఆ నిజం అంటుంది చామంతి. నేను ఊరికినే ఆ నిజం చెప్పను అంటుంది రోజా. ఎందుకంటే ఉపేంద్ర రాజమణిహారం అని చెప్పి వెళ్ళిపోయాడు. అత్తయ్య మాత్రం ఆ రాజమణిహారం తనకు దక్కాలని ఖచ్చితంగా తన నోటి వెంట ఆ నిజం రప్పించాలి అనుకుంటుంది అత్తయ్య. అప్పుడు ఉపేంద్ర, నేను యువరాణిని కాదు, రామచంద్రయ్య పెద్ద కూతుర్ని రోజాని అని చెప్తాడు ఆ ఉపేంద్ర. అప్పుడు ఈ ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. రాజమణిహారం ఉంటే ఈ ఇంటికే కాదు, నేను ఈ దేశానికే చాలా అంటే చాలా రిచ్ కిడ్ని అయిపోతాను అని రోజా ఊహల్లో ఉంటుంది. ఇప్పుడైతే నేను ఆ రాజమణిహారం నీకు ఇవ్వాలని చెప్పి నాకు హెల్ప్ చేస్తాను అంటున్నావా అని అంటుంది చామంతి. చూడక్క, ఎవరినైనా నమ్ముతాను కానీ నిన్ను నమ్మను అంటుంది చామంతి. సరే, ఇప్పుడు నేను చూపించబోయే వీడియో చూసినాకైనా అప్పుడైనా నమ్ము నన్ను, అప్పుడైనా మారు అంటుంది. ఏంటి ఆ వీడియో అంటుంది. గార్డెన్లో రమాదేవి మాట్లాడుతున్నదంతా వీడియో తీస్తుంది కదా రోజా. ఇక ఆ వీడియోని మాట్లాడుకున్నదంతా చామంతికి చూపిస్తుంది రోజా.
ఇది నాకు తెలుసులే అక్క, నన్ను ఇలా బెదిరించే కదా ఈ పెళ్ళికి ఒప్పించారు. మరి నాన్నని నీ పెళ్ళయ్యాక బ్రతికి బట్టగట్టనిస్తుందా? ఆ రమాదేవి గురించి నీకు పూర్తిగా తెలుసు కదా. నాన్నతో పాటు నిన్ను కలిపి పైకి పంపించేస్తుంది ఆ రమాదేవి. అందుకే నువ్వు నాకు ఆ రాజమణిహారం ఇస్తే నేను నీకు ఒక మంచి ఐడియా చెప్తాను అని రోజా కండిషన్ పెడుతుంది. ఆ మణిహారాన్ని నేను ప్రాణం పోయినా ఇవ్వను అంటుంది చామంతి. అటు నాన్నని చంపేస్తానన్నా నిన్ను చంపేస్తానన్నా ఆ మణిహారం ఇవ్వవా, నీకేమన్నా పిచ్చా అంటుంది రోజా. అక్క, నీకు నాన్న మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ వీడియోని అక్కడ జైలర్ వాళ్ళకి చూపించు. నాన్నపైన కేసు లేకుండా చేస్తావు. అలా ఆలోచించకుండా నువ్వు రాజమణిహారం అడుగుతున్నావంటే నువ్వు నిజంగా నాన్న కూతురు కాదక్కా అంటుంది. ఏ చామంతి, డబ్బుకి లోకం దాసోహం, నేను ఆ టైపే అంటుంది. నేను ఒక మంచి వీడియో షేర్ చేస్తాను అంటే నువ్వేమో రాజమణిహారం నాన్న అనురాగం అని అంటున్నావు. నువ్వు రాజమణిహారాన్ని నీ దగ్గర పెట్టుకొని నాన్న ప్రాణాన్ని గాలిలో కలపాలి అనుకుంటున్నావు. ఇది నీ అసలు నిజస్వరూపం అని రోజా చామంతిని అంటూ ఉంటుంది. చామంతి, అక్క, నువ్వు నన్ను కావాలని ఇలా మాట్లాడొద్దు అంటుంది. ఇంతలో చంద్రిక అక్కడికి వస్తుంది. ఏంటి చామంతి, నువ్వు చేస్తున్నదేంటి? మీ నాన్న కోసమై రమ ఆడిన నాటకానికి నువ్వు ఒప్పుకుంటున్నావా అని చంద్రిక అడుగుతూ ఉంటుంది. అమ్మ రోజమ్మ, నాకు ఆ వీడియో ఇవ్వండి. నీకెందుకు ఇస్తాను అంటుంది రోజా. చంద్రిక ఏదో చెప్పబోతుంటే చామంతి అత్త అని ఆపుతుంది. నువ్వేది చెప్పినా నాన్న ప్రాణాలకి ప్రమాదం అని చామంతి చెప్తుంది. అంటే నీకు నాన్న ప్రాణాలు ఏమైపోయినా పర్వాలేదా అని రోజా దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని హర్షవర్ధన్ దగ్గరికి వెళ్తుంది చామంతి. చంద్రిక చామంతి ఇద్దరూ అయ్యగారికి ఫోన్ చూపించాలి అని వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనకమాలే రోజా కూడా ఫోన్ తీసుకోవడానికి పరిగెత్తుతూ ఉంటుంది. వాళ్ళ ముగ్గురిని చూసి హర్షవర్ధన్ షాక్ అవుతూ ఉంటాడు. ఏమైంది చంద్రిక అని అడుగుతూ ఉంటాడు. ఎందుకు నీ వెనకమాల వీళ్ళిద్దరూ పరిగెత్తుతున్నారు అని చంద్రికని అడుగుతూ ఉంటారు. అప్పుడు రోజా, మామయ్య అదేం లేదు అంటుంది. అయ్యగారు ఒకసారి ఈ వీడియో చూడండి అని చంద్రిక అంటుంది. సెల్ ఫోన్లో ఉన్న వీడియోని హర్షవర్ధన్ చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మ రోజా, ఇది నువ్వు తీసావా అని అడుగుతాడు. చామంతి ఇంటి పని మనిషి అయినా నాకు చెల్లెలనే అనుకుంటాను, కానీ రమాదేవి అత్తయ్య ఇంత ఘోరం చేస్తుంది అని నేను అనుకోలేదు అని రోజా హర్షవర్ధన్కి చెప్తూ ఉంటుంది. అయ్యగారు అది కాదు అనేసరికి ప్రేమ్ ఇప్పుడే ఇంటికి వచ్చి నిజం మొత్తం చెప్పాడు అంటాడు హర్ష. ఇక ఎలాగైనా ప్రేమ్కి నీకు పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను అంటాడు హర్ష. కానీ రమ ఎంత కుట్ర పన్నుతుందా? రమాకి అసలైన సినిమా నేను చూపిస్తాను అంటాడు హర్ష. నాతో పాటు మీరు రండి అంటాడు. ఇదేంటి, ఈ వీడియో మామయ్య చేతికి వెళ్ళి ఖచ్చితంగా చామంతికి ప్రేమ్కి పెళ్ళవుతుంది, ఈ ఇంటి చిన్న కోడలు అవుతుంది. ఛీ, ఎంత తెలివి తక్కువ పనిచేశా అని రోజా తన తానే తిట్టుకుంటూ ఉంటుంది. అమ్మో, ఈ విషయం కానీ రమాదేవికి తెలిసిందంటే నా ప్రాణాలు తీసేస్తుంది అని రోజా అనుకుంటూ ఉంటుంది. మామయ్య, ఈ వీడియో నేను తీశానని రమా అత్తయ్యకి తెలిస్తే? అమ్మ రోజా, నువ్వేం కంగారు పడొద్దులే, నీ పేరు చెప్పనులే అంటాడు హర్ష. చామంతిని, అమ్మ ముందు మీరిద్దరు రెడీ అవ్వండి అని చంద్రికని వాళ్ళిద్దరిని రెడీ చేసి గుడికి తీసుకురా అని హర్షవర్ధన్ చెప్తాడు. నేను గుళ్ళో అన్ని ఏర్పాట్లు చేస్తాను, రమాదేవికి అసలైన ప్రేమ అంటే చూపిస్తాను ఏంటో. ఇక చంద్రిక ప్రేమ్ని చామంతిని ఇద్దరిని రెడీ చేసి గుడికి తీసుకొని వస్తుంది. ప్రేమ్ మాత్రం చామంతి పైన కోపంగానే ఉంటాడు. ఇక హర్షవర్ధన్ వచ్చి, అమ్మ చామంతి, అమ్మ నువ్వు మీ నాన్న కోసం భయపడుతున్నావు, నీకు ఆ ప్రాబ్లం లేదు. నా కొడుకు ప్రేమ్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఎందుకంటే పెళ్లి జరిగే ముందు కూడా ఆడపిల్లకి ఒక అవకాశం ఇవ్వాలి అని కోరుకునేవాడిని నేను. అందుకే అడుగుతున్నాను, నువ్వు నా ఇంటి చిన్న కోడలు అయ్యి ప్రేమ్కి భార్య అవుతావా? అయ్యగారు, దేవుడు వరమిస్తానంటే ఎవరైనా వద్దంటారా? మీరు నాకు దేవుడితో సమానం అయ్యగారు అని చామంతి అంటుంది. చామంతి, ప్రేమపై ఇంత ప్రేమ ఉంచుకొని మీ నాన్నగారి ప్రాణాల కోసం ఈ పెళ్ళి వద్దన్నావా? పెళ్ళి వద్దనటమే కాకుండా ఆ క్రిమినల్స్ ఇంటికి కోడలుగా వెళ్దామనుకున్నావా? ఇక నుంచి అన్నీ నేను చూసుకుంటాను అని హర్ష అంటుంటాడు. ఇక ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటే చామంతి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ప్రేమ్ బాబు, నిజానికి మీరంటే నాకు పంచ ప్రాణాలు. కానీ పెళ్ళి నేను గుణాన్ని చేసుకుంటాను అని మీరు అనుకున్నారు. కానీ నేను పెళ్ళయ్యాక గుణాన్ని చేసుకున్న తర్వాత చనిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాను అని చామంతి అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు, అమ్మ చంద్రిక, అమ్మాయిని అబ్బాయిని పీటల మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి అమ్మా, ముహూర్తం ఇంకా 10 నిమిషాలే ఉంది అని అంటూ ఉంటాడు. ఇక పంతులు గారు చామంతి ప్రేమ్ పెళ్ళి జరిపిస్తూ ఉంటారు. ఇక చంద్రిక, ప్రేమ్ బాబు చామంతిల పెళ్ళి ఆయన దగ్గరుండి జరిపిస్తున్నారు, నాకు ఇది చాలు అని ఆనందపడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి ప్రేమ పవిత్రమైంది అని అనుకుంటూ ఉంటుంది చంద్రిక. వాళ్ళ పెళ్లి జరిగాక ఇక హర్షవర్ధన్ చంద్రిక ఆశీర్వాదం తీసుకొని ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వచ్చాక చంద్రికతో హర్షవర్ధన్ ఇలా అంటూ ఉంటాడు. చంద్రిక, నువ్వు వెళ్ళి హారతి తీసుకురా అని అంటాడు. అప్పుడు రమాదేవి, హర్ష, మన ఇంటికి ఎవరు గెస్ట్ వస్తున్నారు అని రమాదేవి అంటుంది. మన ఇంటికి అయితే ఎవరో పెద్ద గెస్టే వస్తున్నారు అని అంటూ ఉంటుంది.
ఇక చంద్రిక హారతిస్తూ చామంతికి నీ భర్త పేరు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు రమాదేవికి ఒక్కసారిగా షాక్ తగిలినట్టుగా అవుతుంది. అప్పుడు రోజా ఏమో మామయ్య అనుకున్నంత పని చేశాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ పెళ్లి జరగటానికి కారణం ఒకవైపు నేనేనని, నేను తీసిన వీడియో వల్లే వాళ్ళు ఇలా భయపడకుండా పెళ్లి చేసుకొని తీసుకొచ్చారు అని అత్తయ్యకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని రోజా భయపడుతూ ఉంటుంది. ఇక నిషా షాక్ అయిపోతుంది. చంద్రిక వాళ్ళిద్దరితో పూజ గదిలో దీపం పెట్టించు అని చెప్తాడు హర్ష. రమాదేవి ఏంటి హర్ష ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అని అంటూ ఉంటుంది. నేనేం అనుకోవట్లేదు రమా, వాళ్ళిద్దరికి పెళ్లి చేసి తీసుకొచ్చాను, వాళ్ళు ప్రేమించుకుంటున్నారు కదా అని అంటూ ఉంటాడు హర్ష. హర్ష ఒక పని మనిషిని ఇంటి కోడలుగా చేసుకోవడానికి నీకేం అనిపించట్లేదా అని రమాదేవి అడుగుతూ ఉంటుంది. అప్పుడు హర్ష చి ఆపురమా, నువ్వు ఇంత నీచ స్థాయికి దిగజారిపోతావని నేను అస్సలు అనుకోలేదు అంటాడు. రామచంద్రయ్య ఏ పాపం చెయ్యకపోయినా నువ్వు నిషా వాళ్ళ నాన్న కలిసి అక్రమంగా కేసు బనాయించారు రామచంద్రరావు మీద. అలా కేసులో ఇరికించడమే కాకుండా చామంతి మనసులో ఉన్న ప్రేమని చంపేసి ఆ క్రిమినల్ గాడైన త్రిపాఠి ఇంటి కోడలు చేద్దామనుకున్నావా చామంతిని? నువ్వు అసలు మనిషివా? నీకు నిజంగా ఆడపిల్ల లేదు కాబట్టి నీకు ఆడపిల్ల విలువ తెలియట్లేదు రామా. నువ్వు ఒక ఆడదానివేనన్న సంగతి మర్చిపోయావా? నువ్వు ఒకప్పుడు ఎలా ఉండేదానివో మర్చిపోయావా? హర్ష నువ్వు చేస్తున్నది అనగానే ఆపు, నేను నా కొడుకు ప్రేమను గెలిపించాను అని హర్ష చెప్తూ ఉంటాడు. అది హర్షవర్ధన్ అంటే. నువ్వు అసలు ఏం చేయాలనుకున్నావు చెప్పు, అది చేసేదాకా నేను కూడా సిద్ధంగా ఉంటాను. తప్పు చేశావు హర్ష, నేను రాజకీయాల్లో ఉంటున్నానని తెలిసి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలిసి ఒక పనిదాన్ని ఈ ఇంటి కోడలుగా చేస్తావా? రాజకీయాల్లో నిల్చున్నప్పుడు అందరినీ కలుపుకొని పోవాలని చెప్పలేదా నిషా వాళ్ళ నాన్న నీకు? అమ్మ నిషా, ఇక నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు. ఎందుకంటే మీ నాన్న మా ఇంటి కోడలు చామంతి పైన చాలా పెద్ద కుట్ర చేశాడు. ఆ కుట్రను నేను తెలుసుకున్నాను కాబట్టే వాళ్ళిద్దరు పెళ్లి జరిగింది నేను చేశాను. అప్పుడు నిషా వాళ్ళ నాన్నగారు బావగారు మీరు తప్పు చేస్తున్నారు, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు చామంతి మెళ్ళో అనగానే అప్పుడు హర్ష ఆపండి, హోమ్ మినిస్టరా మీరు? నిజం చెప్పాలంటే హోమ్ మినిస్టర్స్ ఎలా ఉండాలో తెలుసు కదా. మొత్తం స్టేట్ని కాపాడుకోవాలి. నీ ఒక్కడి ఆశ కోసం వద్దు చీచీ అంటున్నా నీ కూతుర్ని ప్రేమ వెనకాల తిరిగేటట్టు చేస్తున్నారు. రామాకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి రమాని బుట్టలో వేసుకోవాలనుకున్నారు. నేను చిన్నప్పటి నుంచే రాజకీయాలను చూసేశాను. ఎలా ఎత్తుకు ఎదగాలి, ఎక్కడ వారిని ఎక్కడ ఉంచాలి అని నేను చిన్నప్పుడే చూశాను. కానీ ఒక్కొక్కసారికి ఏ మనిషికైనా మైండ్ పనిచేయదు. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం అనుకోకుండా నా జీవితంలోకి ఒక శనిగ్రహం ఎంటర్ అయింది. ఆ శనిగ్రహానికి ఇప్పుడు బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాను. ఇక అప్పుడు రమాదేవి ఆ శనిగ్రహం నేనా హర్ష అని రమాదేవి అడుగుతూ ఉంటుంది. ఇంక వేరే చెప్పాలా? నువ్వా? ఇప్పుడు చెప్తున్నాను రమా. చామంతి ప్రేమ్ పెళ్ళి జరిగిపోయింది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఒకవేళ నీకు ఆ పెళ్ళి ఇష్టం లేకపోతే వెళ్ళిపో రమా, నాకేమీ అభ్యంతరం లేదు అని అంటూ ఉంటారు. అప్పుడు అరుణ్ డాడీ ఒక మాట అమ్మకి చెప్పాలి కదా అనగానే అవును అరుణ్, అమ్మకి చెప్పాలి, నీకు చెప్పాలి, రోజాకి చెప్పాలి. ఆ రోజు పదవి విషయంలో నాన్నకు చెప్పకుండా నిర్ణయం తీసుకున్నావు కదా మరి. అప్పుడు నేను నిన్నేమీ అడగలేదు కదా అనగానే అరుణ్ అది వేరు ఇది వేరు అంటా ఉంటాడు. ఒక సీఈఓ పదవిని ఇంత సంపాదించిన నాకు చెప్పకుండా ఆ సీఈఓ పదవిని ఒక దొంగతనంగా నువ్వే చాటుమాటుగా అందులో కూర్చోవాలి అని చూస్తూ ఉంటావు. అక్కడే నువ్వంటే ఏంటో తెలిసింది. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీకిచ్చి చేశాం కదా. అలా ఆ పెళ్లి చేయటం కోసం ప్రేమ్ చామంతి చాలా కష్టపడ్డారు. కానీ వాళ్ళ ప్రేమకు వచ్చేసరికి మాత్రం మీరు ఎలాంటి హెల్ప్ చెయ్యటం లేదు. చూడు అరుణ్, నువ్వు రోజాని ఎంత ప్రేమించావో దానికన్నా డబల్ ప్రేమ్ చామంతి ప్రేమించుకుంటున్నారు. ప్రేమ్ చామంతి కోసం ఏం చేశాడు అన్నది తన గుండెలపైన అక్షరాలు చూడండి, మీకు తెలుస్తుంది. ఇక ఆ మాట అనగానే చామంతి ప్రేమ్ బాబు గుండెలపైన ఉన్న చామంతి పేరు చూసి బాధపడుతూ ఉంటాడు అరుణ్. ఇక చామంతి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది. ప్రేమ్ బాబు కూడా చామంతి వెళ్ళిన దగ్గరికి వెళ్ళగానే అప్పుడు చామంతి బాబు నన్ను క్షమించండి అనగానే ప్రేమ్ బాబు ఆపు చామ్, నాపై నీకు నమ్మకం లేదు. మీ నాన్న విషయంలో ఇంత జరిగింది అంటే ఆ రోజే మా అమ్మని నిలదీసేవాళ్ళం కదా. ఆ రోజే నీ మెడలో 3 ముళ్ళు వేసేవాడిని. నన్ను ఒక చేత కాని వాళ్ళ చేసావు కదా చామ్. నీ మీదే నేను ఆశలన్నీ పెట్టుకొని కొండంత ప్రేమను పెంచుకున్నాను. ఈరోజు నాన్న మన ప్రేమ విషయం తెలుసుకున్నాడు కాబట్టి సరిపోయింది. నాన్న తెలుసుకొని మనిద్దరు పెళ్లి చేశాడు, లేదంటే ఆ గుణాకి భార్యవై చిత్రహింసలు అనుభవిస్తూ దానివి. ఇక అలా పెళ్లి జరిగితే నేను అప్పుడే చచ్చిపోయేవాడిని అని ప్రేమ్ అంటూ ఉంటాడు. నువ్వు నాతో మాట్లాడొద్దు అని ప్రేమ్ చామంతిని అంటూ ఉంటాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.